ఏంటమ్మా అది మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదా? లేదు సార్. తను ఫోన్ చేయండి. అది అంటే ఆఫీస్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎట్లా చేయాలనేది. నాకు ఐడియా లేదు. ఆఫీస్ వాళ్ళు దే విల్ గైడ్ యూ. మీకు ఎన్రోల్ నెంబర్ ఇస్తారు, అంటే మీకు యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు. దానికి సంబంధించి ఒకవేళ ఫీజు లేదని ఉంటే వాళ్ళు ఆన్లైన్ లో ఫీజు యాక్సెప్ట్ చేస్తారు. నీడ్ నాట్ గో టు ద కాలేజ్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఆన్లైన్. ఓకే, నో ఐడియా అమ్మా. ఆఫీసు మీకు ఫోన్ నెంబర్ ఉండుండొచ్చు. ఐ మీన్ ల్యాండ్ లైన్ ఉంటుంది మామూలుగా. ఒక అతను ఎవరు ఉన్నారు అక్కడ, అతను ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు. అట్లాగే దే విల్ గివ్ యూ సమ్ ఆన్లైన్ పేమెంట్కి ఏదైనా నెంబర్ ఇస్తారు, పేటిఎం ఏదో ఇస్తారు. అలాగనే మిగిలిన వాళ్ళకి కూడా చెప్పారు, పేటిఎం ఏదో నెంబర్ ఏదో చెప్పినట్టున్నారు. పర్వాలేదు. అంటే డేట్స్ ఏమైనా ఇచ్చారా? ఎస్ సార్. ఓకే ఓకే, మీరు కనుక్కోండి, డైరెక్ట్ గా ఆఫీస్ కనుక్కోండి. నేను కూడా వెళ్ళట్లేదు. We go with the another question today, an important theory question. Previously, of course, I have given a lot of information about the money market and capital market. So, here, when it is a question of money, that will be looked down by the respective central bank. In India, it is called as Reserve Bank of India. We know who will supply the money and how it will supply the money and all these things. So, under this capital market, as we know, who will supply the capital? So, here, ప్రశ్న ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. ఇది 15th క్వశ్చన్ 2019 లో 15వ ప్రశ్న కింద ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ స్ట్రక్చర్ రాయమంటున్నాడు. ఒక రకంగా ఇది చాలా ఈజీ క్వశ్చన్. అంటే ఇక్కడ డయాగ్రామ్ కాదు, బట్ చార్ట్ వేస్తాం అనమాట. చార్ట్ అంటే ఏదో క్యాపిటల్, బ్యాంక్స్, ఫండ్స్, స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా ఒకదాని కింద ఒకటి చార్ట్ లాగా వేస్తాం అనమాట. ఆ చార్ట్స్ మేబీ హారిజాంటల్ ఆర్ వెర్టికల్, వాట్ ఎవర్ మేబీ. సో అలా చార్ట్ తో బహుశా మీకు పంపించి ఉంటాను, డెఫినెట్ గా నా మెటీరియల్ లో పంపించి ఉంటాను. ఒకవేళ పంపిస్తే చూడండి. లేకపోతే ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ capital market. Why? Because we don't know much about the other capital markets, other nations' capital markets. Basic ga supply of funds anedi, or supply of capital anedi organized sector and unorganized sector ani rendu basic ga rendu rakalu anamata. Two classifications, rendu rakaluga classify cheyochu, రెండు రకాలుగా. సో క్యాపిటల్ మార్కెట్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ, TWO 2. One is organized sector, another is unorganized sector. What is organized sector? That means mostly the financial institutions that will supply the capital have a lot of interrelation or something like that. దాన్ని తెలుగులో అయితే సంఘటిత రంగము, అసంఘటిత రంగం అంటాం. అది అనవసరం కూడా, ఊరికనే అలా చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు చదువుకునేటప్పుడు, ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదువుకునేటప్పుడు ఈ పదం వచ్చి ఉండొచ్చు వాళ్ళకి తెలుగులో. సంఘటిత రంగము, అసంఘటిత రంగము అని అంటారు. లేదా ఇంగ్లీష్ లో
ఇంగ్లీష్ లో ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటారనమాట. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ప్యూర్లీ ప్రైవేట్ పీపుల్, ప్రైవేట్ వ్యక్తులు అనమాట. ఏదో ఒక కంపెనీకి సడన్ గా డబ్బులు అవసరం అయ్యాయి, ఏదో కొంత క్యాపిటల్ కావాలి, లేదా ఒక రైతుకి కొద్దిగా ఏదో క్యాపిటల్ కావాలి, ఏదో ఒక వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాడు. సో మనీ లెండర్స్ ఆర్ బిజినెస్ పీపుల్ ఆర్ ఈవెన్ రిలేటివ్స్ ఆర్ ఈవెన్ ట్రేడర్స్, బ్రోకర్స్, వీళ్ళంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే ప్రైవేట్ వ్యక్తులు అనమాట. అంటే పెట్టుబడికి మనం మూలధనాన్ని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా తీసుకోవచ్చు, కానీ సాధారణంగా వ్యాపారానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవటం మంచిది కాదు. ఎందుకంటే వడ్డీ, ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం వ్యాపారం చేసుకొని వాడికి వడ్డీ కట్టి మళ్ళీ మన లాభం, ఇదంతా కష్టం. పాపం స్మాల్ వెండర్స్ అంటారు, అంటే రోడ్ల మీద పాపం తిరిగి బళ్ళ మీద అమ్ముకున్న వాళ్ళు, ఏదో కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి మాత్రం పాపం క్యాపిటల్ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఎక్కువగా వెళ్తుంది. చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. మనం అందరం చూస్తుంటాం, తెలుసు మనకి. వాడికి ఏదో ఏదో కాయగూరలు అమ్ముకుంటాడు, ఏదో ఇంకేదో అమ్ముకుంటాడు. వాడికి మరి పెట్టుబడి కావాలి కదా, క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ కి ఓ 1000 రూపాయలు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ 1000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడే ఆడు 900 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇచ్చినట్టుగా రాసుకుంటాడు. అంటే వడ్డీ ముందే తీసుకుంటాడు. ఏదో రోజుకి 20 రూపాయలు చొప్పున కట్టమంటాడు. అది ఏదో 1000/20 ఏదో 2 రోజులు, రోజు వస్తాడు, రోజుకి 20 రూపాయలు పట్టుకెళ్తాడు. అలా 1000 రూపాయలు తీసుకుంటాడు. ఆల్రెడీ 100 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు, ముందే వడ్డీ తీసుకున్నాడు. మళ్ళీ ప్రతిరోజు వచ్చి 20 రూపాయలు తీసుకుంటూ మళ్ళీ 1000 రూపాయలు, అంటే 1000 రూపాయలకి ఏదో నెలకి 100 రూపాయలు. సో రియల్లీ ది వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మంచిది కాదు. ఎందుకంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అదే వ్యక్తి ఒక బ్యాంక్ దగ్గర, అఫ్ కోర్స్ ఏదో న్యూ గవర్నమెంట్ చిన్న చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి బ్యాంకుల ద్వారా ఏదో సమ్ లోన్స్ కూడా ఇస్తున్నారు. అదే అటల్ యోజన ఏదో పేరు పెట్టి. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ సెక్టార్. ఒక బ్యాంక్ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంటే సంవత్సరం వరకు మన వైపు చూడ్డు. నీకు ఎంత ఉంటే 100 ఉంటే 100 వెళ్ళి కట్టేస్తావు. సపోజ్ నువ్వు కట్టలేదు అనుకుందాం, ఎప్పుడో 1 year తర్వాత వచ్చి అప్పుడేదో 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు, ఇంతవరకు నాకు కట్టలేదు, కనీసం వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు అంటే అప్పుడు వాడికి ఏదో 1000 ప్లస్ ఏదో 100 రూపాయలు వడ్డీ, అంటే సంవత్సరానికి 100కి. జాగ్రత్తగా వినండి. ఎనీ లోన్ ఆర్ ఎనీ ఫండ్స్ దట్ ఈస్ given by the unorganized sector has to pay lot of high rate of interest, whereas అదే ఆర్గనైజ్డ్ సెక్టార్ లో అయితే చాలా తక్కువ వడ్డీ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇన్ ద capital market one should not go for the unorganized. Whereas what are the organized? Generally commercial banks are the best. That is the organized sector. మనకి క్యాపిటల్ కావాలంటే, మనకి పెట్టుబడి కావాలంటే ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పు తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క ఇండియాలోనే నాకు తెలిసి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇండియాలోనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చాలా మందికి, ఎందుకంటే చాలా మంది చదువుకోలేని వాళ్ళు, గ్రామ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అనుకుంటారు 100కి నెలకు అనుకుంటారు.
వెరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్, మనం కొద్దిపాటి చదువుకున్నాం కాబట్టి వడ్డీ రేటు అంటే 100కి సంవత్సరానికి అని అర్థం. కానీ నిజానికి బయట ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే 100కి నెలకు అని అర్థం. అందుకనే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఏదో రూపాయికి వడ్డీ అంటాడు, ఏదో అంటాడు. అంటే ఈ సాధారణ వ్యక్తులకి నెలకు అలవాటు అయిపోయింది, నెల వడ్డీ అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళకి అర్థం కాదు. అందుకని ఆ బ్యాంకులు కూడా మీకు ఎంత పడదమ్మా, ఏదో సంవత్సరానికి ఇంత పడుతుంది, కానీ సంవత్సరానికి అంటే అర్థం కాదు. పావలా వడ్డీ అంటాడు, లేదా ₹10 వడ్డీ అంటాడు. అప్పుడు ఆయనకి అర్థమైపోద్ది. పావలా వడ్డీ అంటే అక్కడ నెలకని దాని అర్థం అనమాట. సో టు మేక్ యూ అండర్స్టాండ్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ హౌ ద మనీ లెండర్స్ ఆర్ స్క్వీజింగ్ ద the business people or even the farmers, రైతులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులను కానీ ఏ విధంగా వాళ్ళకి క్యాపిటల్ అనేది లేకపోవటం వల్ల ఏ విధంగా వీళ్ళని ఈజీగా ఆశ్రయిస్తారు. ఈజీగా వాళ్ళకి ఏముంది, అది అక్కడ ఏం రాసుకోడు, చిన్న పుస్తకం పట్టుకొస్తాడు, ₹1000 ఇచ్చేసాను అని చెప్తాడు, లెక్క పెట్టుకుంటూ 900 ఉంటుంది. వీళ్ళు తెలుసు వాడు 900 ఇస్తాడని తెలుసు, మరి మరుసటి రోజు నుంచి మొదలెడతాడు అనమాట. ప్రతిరోజు వచ్చి ₹20 చొప్పున పట్టుకుపోతాడు, ₹1000 వరకు. మళ్ళీ కావాలంటే మళ్ళీ అదే పరిస్థితి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, అన్ఆర్గనైజ్డ్ క్యాపిటల్ మార్కెట్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ద కమర్షియల్ బ్యాంక్స్, ద కోఆపరేటివ్ సొసైటీస్, the mutual what you call the Gramina banks. So many things are there. గ్రామాల్లో గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. So many things are there which will supply the capital, and such capital is called as organized capital market. Organized capital market అని అంటాం. సో మనకి ఆర్గనైజ్డ్ క్యాపిటల్ మార్కెట్ లో, ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఆల్ ద బ్యాంక్స్ విల్ కమ్, ఆల్ ద కమర్షియల్ బ్యాంక్స్, సేవింగ్స్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, of course they will come, they will also come under organized sector, and corporate cooperative banks. There is unorganized sector, they will be purely private people, private lenders. Coming to the scheduled commercial banks and public sector banks, Indian banks, state bank, nationalized bank, all will come under organized sector. So ikkada commercial banks lo manaki rendu rakala commercial banks untayi, because commercial banks are playing a greater role in the providing capital to the business people. So scheduled banklu, non scheduled banklu ani rendu untayi. Commercial banks lone వాణిజ్య బ్యాంకులే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంకు, 2 నాన్ షెడ్యూల్డ్ బ్యాంకు. వాట్ ఈస్ షెడ్యూల్డ్ బ్యాంక్ మీన్స్ those banks that are started or established under Schedule 2 of the Reserve Bank of India are called as scheduled banks. మీరు ఇంకా కొత్తగా ఎకనామిక్స్ నేర్చుకుంటున్నారు, మీకు మామూలుగా షెడ్యూల్డ్ అనే పదం ఒక తప్పు అర్థం వస్తుంది. ఓహో, షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అప్పులు ఇచ్చే బ్యాంకులు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీకు అలా తప్పు అర్థం కావటంలో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే మనం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అని మనకి అలవాటు అయిపోయింది ఏదో ఒక కులంకి సంబంధించి. కానీ నిజానికి ఇక్కడ వాణిజ్య బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే యాజ్ పర్ ద ఆర్బీఐ యాక్ట్, మనం ఇక్కడ చట్టాన్ని వాడుతున్నాం, మనం లీగల్ పాయింట్ ని వాడుతున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి ఉంది, ఆ చట్టంలో
షెడ్యూల్ 2 అని ఒకటి ఉంది. అంటే షెడ్యూల్ అంటే అంటే దాని సిస్టమేటిక్ ఆ పట్టిక అంటాం సింపుల్ గా చెప్పాలంటే. దాని ప్రకారం అంటే దాంట్లో ఉన్న కండిషన్స్ ప్రకారం ఫుల్ఫిల్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంకుల్ని షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. అలా కాకుండా రిజర్వ్ బ్యాంక్ మామూలుగా కొన్ని బ్యాంకులకి లైసెన్స్ ఇస్తుంది షెడ్యూల్ 2లో లేకపోయినప్పటికీ. షెడ్యూల్ 2 ప్రకారమే కాకుండా అదర్ దాన్ షెడ్యూల్ 2 కింద కూడా కొన్ని బ్యాంకులు ఉంటాయి. అంటే ఇంచుమించు వాటిని ప్రైవేట్ బ్యాంకులు అనొచ్చు, పూర్తిగా కాదు, బట్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్. సో బ్యాంక్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. Scheduled banks means they are totally legally bound and established under Reserve Bank of India Act Schedule 2 అది షెడ్యూల్డ్ బ్యాంకులు అని. ఇకపోతే మనకి క్యాపిటల్ మార్కెట్ అనేది ఇండియాలో ముఖ్యంగా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా కూడా క్యాపిటల్ అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఫిక్స్డ్ క్యాపిటల్ అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది. సో బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు సే సంథింగ్ లైక్, జాగ్రత్తగా వినండి. మనం ఒక కంపెనీ కనుక కొత్తగా స్టార్ట్ చేసాం అనుకుందాం, లైసెన్స్ తెచ్చుకోవాలి. ఏదో పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలు అని కంపెనీలు రెండు రకాలుగా ఉంటాయి. సో పబ్లిక్ కంపెనీ కనుక ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. కంపెనీస్ యాక్ట్ 2 ప్రకారం కంపెనీస్ యాక్ట్ 1956 లో ఉన్న రూల్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తాం, షేర్స్ ఇష్యూ చేస్తాం. మనం చాలా చూస్తుంటాం కంపెనీలు. సే ఇవంతా కూడా ఒక సపరేట్ సబ్జెక్టు. కానీ ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏంటంటే కంపెనీలు షేర్లను, అదే దాన్ని తెలుగులో వాటాలంటారు. 100 కోట్ల రూపాయలతో కంపెనీ కొత్తగా స్టార్ట్ చేశారు, ఆడి దగ్గర పైసా ఉండదు. ఆ 100 కోట్ల రూపాయలని షేర్ల కింద జారీ చేస్తారు పబ్లిక్ కి. అంటే ప్రజలు కొనుక్కుంటారు. ఒక్కొక్క షేరు 1000 రూపాయలు. నేను కొనుక్కుంటాను ఒక 10 షేర్లు 10,000 రూపాయలు పెట్టి. ఇంకోడు 100 షేర్లు కొనుక్కుంటాడు, ఇంకోడు 1,00,000 షేర్లు కొనుక్కుంటాడు, ఇంకోడు 1 షేరే కొనుక్కుంటాడు. సో ఇవన్నీ కూడా వాడికి క్యాపిటల్ కిందకి వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ వెరీ గుడ్ క్యాపిటల్. అది అంటే ఆ కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ గా కావాల్సి వచ్చింది. వాడు ఏం చేస్తాడు ఏంటనేది అంతా కూడా చట్టరీత్యా జరుగుతుంది. అదంతా నాకు నచ్చింది. ఆ కంపెనీ నిజంగా ఎస్టాబ్లిష్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని నమ్మి నేను 10 షేర్లు కొనుక్కున్నాను 10,000 రూపాయలు పెట్టి. సో ఇవన్నీ కూడా లిస్టెడ్ కిందకి వెళ్తాయి కొన్నాళ్ళకి. దాన్ని లిస్టెడ్ కంపెనీస్ అంటారు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆ కంపెనీ పేరు ఉంటుంది. ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో ఆ షేర్ల వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రిలయన్స్ కంపెనీ షేర్లు అవన్నీ లిస్టెడ్ కంపెనీస్. ఆ లిస్టెడ్ కంపెనీస్ షేర్ ఒకసారి నేను పెడతాను అంతే, జీవితాంతం అది వాళ్ళకి పెట్టుబడిగా ఉంటుంది. అదే నిమిషం నా డబ్బులో నీకు ఎప్పుడు కూడా డివిడెండ్ వస్తుంది. నీవు పెట్టిన పెట్టుబడికి డివిడెండ్ వస్తుంది. కంపెనీకి లాభాలు పెరుగుతుంటే నీకు డివిడెండ్ రూపంలో కంపెనీ పే చేస్తుంది. నీకు ఇష్టం లేదు అనుకుంటే షేర్లు అమ్మేవచ్చు. ఎవడో కొనుక్కుంటాడు, వాడు అలా ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ వేర్ దే కెన్ గెట్ ద క్యాపిటల్ త్రూ ఇష్యూ ఆఫ్ షేర్స్. అంటే షేర్లను జారీ చేయడం ద్వారా కూడా క్యాపిటల్ మార్కెట్ అనేది అదే పెద్దది, అదే ఇంపార్టెంట్ మార్కెట్. సో షేర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే అందరూ అన్ని ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఏమో బోగస్ కంపెనీలు ఉంటాయి, అవే మన దేశంలో ఎక్కువ. నిజంగా కంపెనీల కంటే బోగస్ కంపెనీలు ఎక్కువ ఉంటాయి. ఏదో వాడు పెడుతుంటాడు, మనం డబ్బులు పెడుతుంటాం, ఓ సంవత్సరం ఏదో పని చేస్తుంటాడు, తర్వాత బోర్డు తిప్పేసి వెళ్ళిపోతాడు, మన డబ్బులు పోతాయి. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఫేక్ కంపెనీస్. అది నిజంగా కంపెనీ ఉండదు, బోర్డు ఉండదు, చివరికి పాపం ప్రజలు మోసపోతుంటారు. ఏదో మన రాష్ట్రంలో ఇది కామనే,
ఏదో ఆ మధ్య అగ్రి గోల్డ్ అని ఒక కంపెనీ పెట్టారు, అదేదో పోయింది. ఆ డబ్బులు ఇంకా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. బట్ పాపం దాన్ని నమ్మి చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. దాన్ని కూడా క్యాపిటల్ మార్కెట్ కిందకే వస్తుందన్నమాట. ఎందుకంటే క్యాపిటల్ ఈస్ బీయింగ్ అట్రాక్టెడ్ త్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. షేర్ల రూపంలోను, డిబెంచర్ల రూపంలోను, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కూడా. ఇది కూడా క్యాపిటలే. ఏదో ఒక కంపెనీ ఫిక్స్డ్ అదే వాళ్ళ దగ్గర ఒక 3 years కనుక మనం ఫిక్స్డ్ క్యాపిటల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ గా పెడితే వాళ్ళు ఏదో మనకి వడ్డీ ఎక్కువ ఇస్తారు. అట్లాగనే డిబెంచర్స్, అట్లాగనే షేర్స్, ఈ 3 కూడా క్యాపిటల్ మార్కెట్ కింద, ఇంపార్టెంట్ క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ రోజు డబ్బులు పెట్టేసి రేపు నేను వెళ్ళిపోతాను బయటకు ఇచ్చేయమంటే ఆ కంపెనీ ఇవ్వలేదు. ఎందుకని మీ డబ్బుతో అది కంటిన్యూగా ఫిక్స్డ్ క్యాపిటల్ గా వ్యాపారం చేస్తూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు వెళ్ళి నా డబ్బులు ఇచ్చే అంటే పనికిరాదు. సో అట్లా అదే బెస్ట్, అదే మెయిన్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్, మెయిన్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. మెయిన్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇస్ షేర్స్, డిబెంచర్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి షేర్స్ మీద ఏమొస్తుంది? వడ్డీ ఉండదు. షేర్స్ మీద వడ్డీ కాకుండా డివిడెండ్ ఉంటుంది. అంటే కంపెనీల యొక్క లాభంలో నీకు వాటా. ఒక్కోసారి నీ డివిడెండ్ ఎంత ఉంటుందంటే నువ్వు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 2000 రూపాయల లాభం వస్తుంది. దురాశ కాదు, ఆ కంపెనీ అంతగా పనిచేసి లాభాలను సంపాదించి ఆ షేర్ హోల్డర్స్ కి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నన్ను ఎవరు అస్తమానికి లెఫ్ట్ చేస్తున్నారు సార్. ఇప్పటికి 5 times చేశారు. సంబడియా? అవును సార్. ఏమో సార్, మరి నాకు తెలియదు. అస్తమానికి లెఫ్ట్ అవుతున్నాను. మీకు తెలియట్లేదా ఎవరు లెఫ్ట్ చేస్తున్నారు అనేది? తెలియదు సార్. ఇప్పటికే 5 times అయింది సార్. ఇప్పటికి 5 times నేను జాయిన్ అయ్యాను. సారీ, మనకి ఇంటర్నెట్ తో ఇది సార్ మళ్ళీ లిల్లీ లిక్ లెఫ్ట్ అని వచ్చింది. ఏదో అంటారు చూస్తారా, మనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేము. ఐఎస్ఎస్ ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ అన్నమాట. షేర్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్, DEBENTURES, డిబెంచర్స్ అంటారు. అదేదో తప్పు పదంగా అనుకోకండి, దాని స్పెల్లింగ్ వేరు, దీని స్పెల్లింగ్ వేరు. డిబెంచర్స్, DEBENTURES, డిబెంచర్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. దీస్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. షేర్స్ మనకి ఏంటంటే పర్మనెంట్. అందులో మనం పెట్టిన తర్వాత నీకు ఇష్టం లేకపోతే నీ షేర్ ఇంకోటి అమ్మేసుకో, వాడు కొనుక్కుంటాడు, వాడు డబ్బులు. సో ఎప్పుడు మన దగ్గర కొంత క్యాపిటల్ పర్మనెంట్ గా ఉండిపోతుంది అనమాట. సో దట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఫిక్స్డ్ క్యాపిటల్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ షేర్ హోల్డర్స్ విల్ గెట్ డివిడెండ్ అంటే కంపెనీల లాభంలో వాటాలు వీళ్ళకి ఉంటాయి. అందుకే వీటిని వాటాలు అంటారు. వీళ్ళందరూ వాటాదారులు అనమాట, కంపెనీలో వాటాదారులు అనమాట. కంపెనీ లాభంలో వీళ్ళకి షేర్ ఉంటుంది, భాగం ఉంటుంది. డిబెంచర్ కి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. నాకు కంపెనీలో 10 షేర్లు ఉన్నాయి, 10 డిబెంచర్స్ ఉన్నాయి. ఈ 10 షేర్లకి డివిడెండ్ వస్తుంది. 10 డిబెంచర్స్ కి ఆల్రెడీ ఫిక్స్ చేసేస్తాడు, 5% ఇంట్రెస్ట్ ఇస్తానని. అది ఇచ్చేస్తాడు అంతే. కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా నా డబ్బులు, నా ఇంట్రెస్ట్ నాకు వచ్చేస్తుంది. వాడు ఎంత లాభం వచ్చినా నాకు అనవసరం, వాడికి ఎంత నష్టం వచ్చినా నాకు అనవసరం. నా 5% ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు వచ్చేస్తుంది. ఏదో 5 years తర్వాత ఎప్పుడో ఒకప్పుడు. వేరే డివిడెండ్ కి షేర్ హోల్డర్ కి అలా కాదు. షేర్ హోల్డర్ కి లాభంలో వాటాలు వస్తాయి. ఏది మంచిది? షేర్ మంచిదా, డిబెంచర్ మంచిదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? విచ్ ఈస్ గుడ్? షేర్ ఈస్ గుడ్ ఆర్ డిబెంచర్ ఈస్ గుడ్?
డిబెంచర్స్ ఏ షేర్ మంచి ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు మనం డిబేట్ పెట్టట్లేదు. షేరు కంటే డిబెంచర్ ఒక రకంగా మంచిది, ఎందుకంటే అది లాభం వచ్చినా ఐ మీన్ కంపెనీ బాగున్నా బాగోకపోయినా చెడిపోయినా బోర్డు తిప్పేసినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ షేర్ అలా కాదు, దానికి లాభం వస్తే మనకి డివిడెండ్ వస్తుంది, దానికి నష్టం వచ్చి కంపెనీ మూసేస్తే మన డబ్బులు మొత్తం పోతాయి. పోయినప్పుడు ముందు డిబెంచర్ హోల్డర్స్ పే చేస్తారు. ఏదో 1000 రూపాయలకి 100 రూపాయలు చొప్పున. ఇప్పుడు అగ్రిగోల్డ్ అదే కదా జరుగుతుంది. పాపం 10,000 పెట్టినోడికి 5,000 అంత ఇచ్చారు. సో అది అలా డిబెంచర్స్ అంటే వాడు దీన్ని బట్టి వాడు ముందు వస్తాడు. కంపెనీ ఎత్తేసేటప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించాలి. కంపెనీ బాగా నడుస్తుంది, మంచి లాభాలు వస్తాయి, నాకు కూడా లాభాలు వస్తాయి అని ఆలోచించాలి. వాళ్ళు కంపెనీ మూసేయడానికి స్టార్ట్ చేయలేదు కదా. సో దే వాంట్ టు రన్ ద కంపెనీ. బట్ ఇఫ్ ఎట్ ఆల్ if the company gets losses, debenture holders stand first in receiving the amount. అది దానికి అంటే కంపెనీ మూసేస్తే డిబెంచర్ హోల్డర్ కి ముందు వస్తాయి డబ్బులు, షేర్ హోల్డర్ తర్వాత వస్తాయి ఏదైనా మిగిలితే. అట్లాగనే కంపెనీ డిబెంచర్ హోల్డర్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. వేరేస్ డివిడెండ్ అనేది వాడికి రాదు. కంపెనీ లక్షల కోట్లు లాభం వచ్చినా డిబెంచర్ హోల్డర్ సంబంధం లేదు. ఆడికి 5 రూపాయలు 5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అంతే. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లు అది సేమ్ మించి డిబెంచర్ లాంటిదే, కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మనం ఫిక్స్డ్ డిపాజిట్లు మనం బ్యాంకుల్లో వేస్తుంటాం కదా, పోస్ట్ ఆఫీస్ లో వేస్తుంటాం. అలాగే కొన్ని కంపెనీలకి విత్ ద పర్మిషన్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దే కెన్ యాక్సెప్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్. అది మనం పేపర్ల వాటిలో చూస్తుంటాం. వాళ్ళు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర పర్మిషన్ తీసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ కంపెనీ ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో 5,000 రూపాయలు మినిమం చెప్పున 3 years కి ఏదో 5% 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పున మాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరైనా చేసుకోవచ్చు. పబ్లిక్ ఇష్యూ, దాన్ని పబ్లిక్ ఇష్యూ అంటారు. కాకపోతే అది డిపాజిట్లు అనమాట. 3 years తర్వాత మన 5,000 రూపాయలతో పాటు 7% ఇంట్రెస్ట్ కూడా పే చేసేస్తారు. దట్ ఈస్ ఆల్సో గ్యారంటీడ్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. ఇవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తాయి. మీ దగ్గర ఆల్రెడీ మీకు సెండ్ చేశాను, అది ఒకసారి చూడండి. అది మరలా మీరు నెక్స్ట్ మండే క్లాస్ లో ఇది నేను రిపీట్ చేస్తాను మళ్ళీ. సో ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్గనైజ్డ్ సెక్టారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టారు అని ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ కి ఇట్ విల్ నాట్ కమ్ అండర్ క్యాపిటల్ మార్కెట్. ఒక రకంగా చెప్పాలంటే అది క్యాపిటల్ మార్కెట్ సరైనది కాదు. అఫ్ కోర్స్ ఏదో ఎమర్జెన్సీలో ఏదో కొంత అమౌంట్ కి అది పనికి రావచ్చు. బట్ జనరలీ ద ఇన్వెస్టర్స్ నెవర్ బిలీవ్ ద అన్ఆర్గనైజ్డ్ capital market. They always go with the organized capital market. అది దానికి ఈ రోజు మనం కొద్దిగా చెప్పుకున్నాం. ఈవెన్ దో దేర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్ అవుట్ సైడ్, డెఫినెట్లీ we will try to resolve the same. మీరు ఇమ్మీడియట్ గా somebody take the initiation. వాడి పేరు ఏదో తెలిసింది కదా, అది నేను మళ్ళీ అవన్నీ ఎతకటం కష్టం. మేడంకి ఎవరో ఒకరు మెసేజ్ పెట్టండి, ఇలాగా మాకు క్లాస్ అయ్యేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ అమ్మాయి మ్యూట్ చేయటం కూడా వాడే అయ్యి ఉంటాడు డెఫినెట్ గా 100%. కాబట్టి అతని మీద ఐ మీన్ ఆ అబ్బాయి మాస్టర్ నేను చెప్పమన్నానని చెప్పండి, తప్పేం లేదు. సో అండ్ సో నేమ్, సో అండ్ సో నెంబర్ అని కూడా ఇవ్వండి దయచేసి. ఈ మాత్రం కొద్దిగా ఇనిషియేషన్ తీసుకోండి. ఎవరు సార్ తను? అదేదో చెప్పాను పేరు, ఏదో ఇందాక చెప్పాను పేరు. అదే ఏదో ఏ పేరమ్మా? నందిని
నందిని ఏదో చిన్న అని ఏదో చెప్పారు సార్. చిన్న ఎస్ చిన్న అనేవాడు పేరు. అది మీరు కంప్లైంట్ పెట్టండి. మీ దగ్గర పీడిఎఫ్ ఇస్తా మీ దగ్గర లేదా? ఓకే అంటే లేదు సార్, అందుకనే పంపిస్తాను. డెఫినెట్లీ చేస్తాను. ఐ విల్ సెండ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.